మళ్ళీ తర్వాత మహిళల బీసీల వాళ్ళు కుదిర్చిందే వాళ్ళు అదేంటి 42% ఉన్నటువంటి రిజర్వేషన్ ను స్థానిక సంస్థలలో 17% కుదిర్చిందే టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ 25 సంవత్సరాల రజతోత్సవం పెట్టుకోవడానికి వాళ్ళకి ఏ మాత్రం సిగ్గులేదు. ఎందుకు సిగ్గులేదు అంటే టిఆర్ఎస్ రద్దు చేసి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఏడాది కింద పుట్టిన ప్రభుత్వం కింద లెక్కొస్తుంది. వీళ్ళు కనీసం ప్రజలు గమనిస్తారు, ప్రజలకు అవగాహన ఉంది అనేది వీళ్ళు మర్చిపోయి సోయిదప్పి మాట్లాడుతున్న మాటలు అనేక ఉన్నాయి. అందులోటి ఇంకొక రోజు ఒక వార్త కూడా వచ్చింది, మేము బీసీల ప్రతినిధిని అంటది. ఆమె ఎట్లా బీసీల ప్రతినిధి అవుతుంది? వలసాంధ్రలో వచ్చినప్పుడు, వలసాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం వాళ్ళని పాలోళ్ళమా పంగోళ్ళ అని మనం తిట్టినాం కదా. చాలా గో బ్యాక్ ఆంధ్ర అని అన్నాం కదా. అన్నప్పుడు ఈ రెడ్డి ఈ దొరసాని ఎట్లా మనకు డెల్మ దొరసాని మనకెట్లా బీసీ ప్రతినిధి అవుతుంది? కాదు కదా. ఈమె ముమ్మాటికి అది ఈమె పాల్గొన్న చోట ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జరగవలసిన దాంట్లో మాట్లాడుకుంటే ఈమె రేపు ఇవాళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీసీ మహిళకి ఏమని అడుగుదాం. ఇవాళ బీసీ ఉద్యమం మాట్లాడుతుంది కదా. తర్వాత నేను జంతర్ మంతర్లు చేసిన నేను అదేంటి బీసీ మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తా అని చెప్తే రేపు ఈమె ఎక్కడ పోటీ చేయకుండా బీసీ మహిళలకే అవకాశాలు ఇచ్చి మాకిప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే మాకు 52%, 55% ఆ పార్టీ మాకు ప్రకటించాలి మహిళలకి మొత్తంగా. మరి అట్లాంటి హామీ ఒకటి ఇవ్వాలి. ఆమె ఇవాళ ఉట్టికొచ్చి అక్కడక్కడ అదేంటి పొడిగా మాట్లాడిపోతే ఊపం ఇదివరలో ఊపుతున్నాం. ఇక మేము ఉద్యమాలు చేసి మా తాతలు తండ్రులు నెత్తురు కాల్చుకొని గాయాల పాలై తర్వాత వృత్తులు చేస్తూ ఈ దేశాన్ని నిలబెట్టిన మోడీకి మా చేతి వృత్తుల మహిళల పైన ఏ మాత్రం గౌరవం లేదు. విదేశీయులు చాలా సార్లు భారతదేశాన్ని సంపదను కొల్లగొట్టకపోతే మీకు ఇక్కడ మిషనరీ లేదు, మా బోలేని సిద్ధాంతాలు వాటిని గౌరవిస్తాం. కానీ ఇండియాలో మనకు అదేంటి మిషనరీ లేదు, సాంకేతిక పద్ధతులు లేకున్నా ఎప్పటికప్పుడు సంపదను సృష్టించింది చేతి వృత్తులలో ప్రధానమైన వాళ్ళు మహిళలు కదా. ఈ మహిళల్ని అదేంటి కుటుంబ వ్యవస్థలో ఒక బానిసగా చూస్తున్నటువంటి తీరును ఖండిస్తున్నాం. వీళ్ళు ఏ పార్టీ అయినా ఇవాళ ప్రధాన పార్టీలు ఎన్ని పార్టీలైనా ఉన్నా అన్ని పార్టీలు కూడా 55% మా మహిళలకు తప్పకుండా ప్రకటిస్తేనే రేపు ఎలక్షన్లలో పోతారు. లేకపోతే మేము ఉద్యమిస్తాం. అదేంటి ఉద్యమాలు కూడా ఎక్కడ దానికైనా మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ అని నిన్న మాట్లాడుతున్న నక్కగా జిత్తు మారి మాటల్ని ఖండిస్తూ ఇవాళ రేపు పొద్దుగాల మాకు ఒక ప్రమాణం చేయాలి. 55% మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము 55% మహిళలకు ఇస్తామనే ఒక నిబంధన ప్రకారం అయితేనే వాళ్ళని ఎలక్షన్లకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. రైట్ లలిత గారు, ఒక విషయం మరొకసారి మనం సుగ్రా బేగం దగ్గరికి వెళ్దాం. సుగ్రా బేగం గారు, ప్రస్తుతం ఏదైతే మన దాసోజీ లలిత గారు అన్నారు 50% రిజర్వేషన్ కల్పిస్తే మాత్రం మేము ఒప్పుకుంటాము, అది కూడా వారు రాతపూర్వకంగా చెప్పాలి, ఖచ్చితంగా ప్రమాణపూర్వకంగా చెప్పాలి అని చెప్తున్నారు. కానీ ఒక విషయం నేను మీతో సుగ్రా బేగం గారు నేను ఒక విషయం అడగదలుచుకున్నా. 55% రిజర్వేషన్స్ అని చెప్తున్నారు, కానీ అదే మహిళలకు సంబంధించి రక్షణ లేకుండా పోయింది. ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా మహిళలకు సంబంధించి అసభ్యకరంగా వాళ్ళతో ప్రవర్తించడం, వారి మీద అత్యాచారాలు చేయడం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ దాఖలాలలో కూడా ఇప్పుడు ఎంత పోస్కో చట్టం వచ్చినప్పటికీ ఈ